వస్తే నా మీదకి వస్తుంది విశాల ఓ వెంకటేశు అక్క బోర్ కొడుతుంది ఎటన్నా పోదాం ఎటు పోదాం రా ముంజకాయలకు పోదాం ముంజకాయలక ఇంకా మన ఊర్లో కాటమయ్యకి ఏలే కాటమయ్యక అంటే ఏంటిది గౌన్లో అందరూ కలిసి ఫస్ట్ ముంజకాయలు తెంపి కాటమయ్యకి వేసి మొక్కినాకనే అందరికి ఇస్తారు అప్పటిదాకా ఎవ్వరికి ఇయ్యరు ఆ బెండకాలం వచ్చింది కాక ముంజకాయలు తినకుంటే ఎట్లా చెప్పు ఏ తినుడే జున్ను ఎల్లుండి కాటమయ్యకి ఏత్తరాట చేసినాక పొట్టు పొట్టు తినుడే అబ్బా మరి ఈతకాయల కన్నా పోదాం పాక్క వైపోక ముందు అందరు వచ్చి చెప్పుకుంటారు వాళ్ళకన్నా ముందే పోదంతా సరే పోదాం గాని మీ అయ్యను గైకట్ట పట్టుకొని రమ్మను నేనైతే సోపతి కత్త ఎందుకంటే నాకు అవి అందాయి సరే అక్క నేను గై కట్టే నుండి మా డాడీని తీసుకొని వస్తా నువ్వు ఒక సంచుని నీళ్ళ బాటిల్ పట్టుకొని రా పోదాం మనం ఈతకాయలకు సరేరా పా ఇంకా మూలినట్టు సౌండ్ వస్తుంది ఏమైందిరా తినుకుతున్నావు అత్తలేదా అది కాదురా ఈ బాణం దొబ్బుతానా జరుగుతలేదేమరా ఏంటి మమ్మీ ఎవడీడు అబ్బా అది జరిపేటందుకు నువ్వేమన్నా హనుమంతుని వారా హనుమంతుని కాదు హనుమాన్ భక్తుణ్ణి అయినా మా గురువారం జరిపినప్పుడు నేను జరపలేనా అబ్బా ఆ డైలాగులు సినిమాలో పనిచేస్తాయి షార్ట్ ఫిల్మ్ లో కాదు కర్మరా బాబు అవురా ఆ బండ గదులుతుందని దొబ్బుతాన్నా అవురా ఎంతగానం దూలుందారా నీకు ఏ దూల కాదురా నా చేతులకు దురద పెడతానని దొబ్బుతాన్నా గంటగానం దురద పెడితే పోయి బురదల బొర్రుపో మా ఇంటికాడ బురద లేదు అయితే మరి పోయి గా పెంట కుప్పల బొరుపో అరే ఏంట్రా ఇది మాసాలు దొర్ర కూర్రి నేను ఏడా బొర్రా ఈ ఎండకు నేను మంచిగా ఈత కోతా అరే ఈ ఎండ గీత కొట్టబోయే బదులు ఈతకాయలు పోదామరా మంచిగా అవునరా వెంకి మంచిగా చెప్పినావు మనందరం కలిసి ఈతకాయలకే పోదాం అరే ఎండి ఈతకు పోతే ఏమత్తదిరా ఈతకాయలకే పోదాం ఈతకాయల కోత ఏమవుతుంది మంచిగా వ్యవసాయ బావి దగ్గరకు పోయి బట్టలన్నీ నిప్పి ఒక సురి కొడితే ఏమున్నదిరా నీ బర్రె చేతితో నా బాయిలో దునుకుడుతోనే బాయిలున్న నీళ్ళని బయట పడతాయి అరే ఏంటి నువ్వు ఈతకాయలకు అత్తవరావా మేమైతే ముగ్గురం ఈతకాయలకు పోతాం మీరు ముగ్గురే ఓర్రి 30 మందే ఓర్రి నేనైతే ఈతకాయలకు రాను నేను మంచిగా ఈతకే పోతా వాడు విండండి అరే లండి ఈతకేం పోతావురా ఈతకాయలకు పోదాంపా అక్కడ గౌడన కనబడ్డాడు అనుకో మంచి ఈతకాయలు కూడా తాగచ్చు ఈతకల్ల అయితే పోదాంపా ఏ పిల్లలు పోదాం పారి ఎవరు రా ఈతన్నా వాడు ఈతకల్ అన్నాడు ఓహో నువ్వు వచ్చేది ఈతకాళ్ళుకా ఈతకాయలకు కాదా ఎటైతేందే అటు దిక్కే అత్తునుగా పోదాం పారి సరే పారి అన్ని కానీ ఉంటాయి మనవకి వెళ్ళి దారి అవురా అట్టి ఊపుకుంటా పోతున్న ఈతకాయలు వస్తాయిరా గై కట్టద్దా అది ఎందుకు టెన్షన్ పడతాను రా మై హూనా అరే నేను ఈత చెట్టు ఎక్కి మంచిగా దురుకుతారా ఇక మొత్తం మీద ఏరుగుడే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఏందిరా ఏమన్నావు అదేరా మొత్తం ఏరుడే అంటన్నా ఓ అదిదా నేను ఇంకా వేరే అనుకున్నా నవ్వు ఆపుకుంటున్నావు కదరా సరే కానీ పొంగనైతే గిన్నె నీళ్ళు పట్టుకోదాం సరే రా ఇగో మీరైతే ఫస్ట్ ఓర్రి నేను నీళ్ళు పట్టుకొస్తా డాడీ ఓ డాడీ డాడీ ఓ డాడీ డాడీ ఓ డాడీ డాడీ ఓ డాడీ ఎక్కడ కనిపించలేడండి కొంపది సెంటర్ బాగొడతానే అని ఫ్రిడ్జ్ లో పోయి గిట్ట పన్నాడా ఏంది అరే జున్ను ఫ్రిడ్జ్ లో ఏముందా చూస్తున్నావు నువ్వున్నగానే చూస్తున్నా కన్నా నేనెందుకుంటా పిసగిట్ట లేచింది ఏంది పిస్తే సప్పుడు చేయలేదు కదా ఎండకు భయపడి ఫ్రిడ్జ్ లో దాక్కున్నావు కావచ్చు అని చూసిన ఇంకా నయ్యం ఆ రంజాన్ల గిట్ట జాక్కున్నావు అని చూడలే పాటు నువ్వు రాకుంటే నెక్స్ట్ దాన్నే చూసేదాన్ని డాడీ మాసాలు తిని ఎండాకాలం జోకులు నన్ను ఎందుకు పిలిచినావో చెప్పు అబ్బా డాడీ మనం ఈతకాయలు కోదాం ప్లీజ్ ఈతకాయలక్క ఎండెట్లా కొడతాందో చూసినావా నువ్వు ఇంటికాడు నేను పోయి తీసుకొస్తా అబ్బా ప్లీజ్ డాడీ నేను కూడా అత్తా విశాలక్క అత్తా అని చెప్పింది ముగ్గురం కలిసిపోదాం బయట ఎండ ఎట్లా కొడతాందో చూస్తున్నావు కదా ఆ పోరికేడ పని లేదు నీకేం పని లేదు నేను పోయి తీసుకొస్తాను నువ్వు ఇంటికానే ఉండు సరే సరే నువ్వు నన్ను తీసుకోవు కదా నీ గురించి నేను మమ్మీకి చెప్తా అసలు ఏమని చెప్పుద్ది
మొన్న హనీతోటి ఫోన్ మాట్లాడడానికి విన్నదేంది? అరే జున్ను, హనీతోటి ఏమని చెప్తావురా? నువ్వు మొన్న బాగా తాగొచ్చి మమ్మీని మస్తు తిట్టినావు కదా, నిన్న నువ్వు ఇప్పుడు నన్ను తీసుకోవాలేదనుకో, నేను పోయి మమ్మీకి చెప్తా. తాగిన దాని గురించా? ఇంకా నయ్యం, నేను హనీ గురించి చెప్తా అనుకున్నా. ఎందుకు లేదు, తీసుకపోతాపా. సరే పోదాం పా డాడీ, ఒక గై కట్టే చూడు. నేను తీసుకెళ్తాపా. అయితే గై కట్టే పట్టుకొని పోతురు, ఎటు పోతుర్రే? సర్కస్ చేయడానికి ఇట్లా పోతురా ఏంది? అవురా కర్రోడా, సింగరేణి బొక్కంటే కర్రెగా ఉన్నావు, కై కట్ట పట్టుకొని పోతే సర్కస్ చేయడానికి పోయినట్టేనారా? మరి ఇంకేటి పోతుర్రే? మేము ఈతకాయల కోతన్నాం. పోతుడే ఈతకాయలా? అరే నేను కూడా వస్తుర్రా, మీరు ఏం చేయమని చేస్తా, నన్ను పొత్తుంచుకోర్రి ప్లీజే. ఏం చెప్పినా చేస్తావుగా? చేస్తానే. ఇక ముందు గై కట్ట పట్టుకున్నాడు. ఏ గిదానికి గై కట్టేందుకే? నేను షెట్ ఎక్కి తులుతా పారి. చేతుల పడ్డ కాడికి మాసాలు కానీ ముందైతే గై కట్ట పట్టుకున్నాడు. సరే అన్న, నా టాలెంట్ ఇంకా మీకు తెలియదు, ఆడికి వెనక చూపిస్తా పారి. చూపించావుపా. లేకుంటే ఏందనుకుంటున్నావు? అవి ఈతకాయలు ఏడున్నాయి రా, ఒక్కటి కూడా కనబడతలేదు చెట్టు. వీళ్ళు కూడా వస్తారుగా. గైకట్ పట్టుకుని ఎటు పోతారా? ఈతకాయలకా? సరే అత్తాను. అరే దున్ను, అమ్మమ్మ గులకొడ కాడ దిగిందట, నేను పోయి తీసుకొస్తా. వీళ్ళతో సరే డాడీ. చెప్పండి రా. సరే సరేనే, పారా పారి పట్టుకోరా. నీరు తెమ్మన్న కర్మానికి నేనే మోసవుతాను. పో, వీళ్ళు ఏడున్నారో ఏమో. ఓ వెంకటేశు, ఓ వెంకటేశ్, ఎక్కడున్నారు? అవన్నీ కాయలే. గట్టు కూడా ఫుల్ ఉన్నాయి. గట్టి కూడా ఉన్నాయి. ఒకరికి పోయేదానికి గడిపోదాం పని. 4 దిక్కులు చెప్తే ఎటు పోతారు? జజ్జన కజ్జం జజ్జన కజ్జం జజ్జన కజ్జం. నాకేం తెలుసు, ఈడే కుడతాడా నేనే కుడతాను. జజ్జన కజ్జం. అవురా, ఎందుకే కుడతాను? ఈతకాయలరా, జిచ్చుని గిచ్చింది, దొరికిన వాళ్ళకి దొరికినంత జిచ్చుని గిచ్చింది. అవి ఈతకాయలేరా, ఏదో ఇలియాన కనిపించినట్టు ఎగరబడుతుంది. ఇలియాన కనిపించిన దగ్గర పోదామే, ఈత పనులు కనిపించినాయి కాబట్టి ఇంత ఎగురుతాను. ఎందుకంటే కనిపించినాయి కదా పనులు, అందుకే ఎగురుతాను. ఈయనే ఉండి ఎగురితేమన్నా పడతాయారా, అక్కడికి పోయి దులిపితే పడతాయి. పారి ఆడుకోదాం. పారి. పిల్లలు, నేను గై కట్టుతాను, దులుపుతా. మీరు ఏరుర్రి, ఏరినాక అందరికి సమానమే. అరే అశోక్, ఇగో నువ్వు దులుపురా. అశోక్ గాడు ఉన్నాడు ఈ ఫిల్టర్ అంతా అని, ఆడు దులుపుతాడు, మేము ఏరుకుంటాం. ఇక ఏంది బ్రో అంత మాట అన్నావు? నువ్వు మరి లేకపోతే ఏందిరా, నువ్వు ఆనకంటే పొడుగున్నావా, ఏదో దులుపుతా అనబడితివి. ఏంది బ్రో నువ్వు కూడా ఇంత మాట అన్నావు? సి ఇప్పుడు సెట్ ఎట్లా దులుపుతున్నావు? సి మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. షెబ్బాసిరా, మొగోళ్ళ పరు నిలబెట్టినవరా, దులుపురా షెట్టిగా. అరే ఆవేశపడకరా, ఎత్తుకున్నది నువ్వే. ఎందుకంటే నాకు సెట్ అందది కదా, నన్ను ఎత్తుకొని మన మొగోళ్ళ పరువు కాపాడురా. అరే పరువు అంటున్నావు కాబట్టి ఎత్తుకుంటారా, నువ్వు దులుపు. నవ్వుతారు, లేవట్టలేరు అనుకుంటారే. ఇప్పుడు సి దేకో అమ్మ. పోరా. అయిందారా బాగా? ఏమో దులుపుతాం అంటారు కదా, ఏమైతుందో ఏమో, బక్కగా ఉన్నాడు పొట్టుకున్నాడు అని ఎత్తుకున్నా. పందికొక్కులు తింటాడో పందులు తింటాడో అర్థం అవుతలేదు. పందికి పంది పడి తింటారమ్మా.
పందికి పంది ఆడు బలవలేదురా, నువ్వు బలిసినవురా. బక్క ఉన్నాడు గాలి లేకపోతే నువ్వేమో కొనివిరా. అంత మాట అంటావానే సాధన అయితే లేదురా. నాకు కూడా సాధన లేదురా. ఏందే వీళ్ళంతా గిట్లే చేస్తారు? ఏమోనే కొంపదిశాలు లాటైపా. ఏమోనే నాకేం తెలుసు. ఏ లెవ్వుల్లి మీరు పండ్లకొచ్చిల్లా పండే తందుకొచ్చిల్లా? ఏ సీతకాయలు తెంపుల్లి పందులు లెక్క వంటాళ్ళు? ఏ లేచి అవుతారా ఆగరా. అరే ఒక డ్యూయట్ సాంగ్ ఏరా. ఎన్నో పగళ్ళు వస్తాయి గాని రాది సూర్యుడమ్మా, ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా. ఏందే వీళ్ళంతా గిట్లే చేస్తారు? ఏమోనే కొంపదిశాలు లాటైపా. ఏమోనే నాకేం తెలుసు. అలా వాళ్ళకం చూస్తే అట్నే కొడుతుంది నాకు. నీళ్ళు తెమ్మన్న కర్మానికి నేనే మోసం అవుతాను. పో వీళ్ళు ఏడున్నారో ఏమో. ఓ వెంకటేష్, ఓ వెంకటేష్ ఎక్కడున్నారు? మీ హైట్కి ఆ కట్టెలు యాలే గాని గడున్న బండలు పట్టి కొట్టురు, గిన్నెన్న రాలుతాయి. సరే అలా పట్టరా, బండ పట్టి కొడదాం. దూరం ఉండు రే. సరే మీరు కొట్టు. పొరాన్లు ఏమో నిల్చొని చూస్తారు. ఏరు రే. అయ్యో పొరగాళ్ళన పడుతుంది, మీరు కాక కొట్టిర్రిగా ఏరేదా కాగరా? ఏరుతారో తిని ఎరుగుతారో కానీ ఏరు నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా. అబ్బా ఇది ఏరినే మస్తున్నాయి కదా. గబ్బుదానా అవుటదానా మెంటల్ మొక్కదానా అన్ని నా ఏరుకొని తింటానవేంది? వేస్ట్దానా నీకు ఏరుకొని తినత్తలేదా? నాయి గుంజుకొని తింటే నేనెందుకు కూకుంటానే? నీ షిప్ రెంటికలు పట్టుకొని గోడ కొట్ట కదా, నీ గుంజుకొని తింటే గోడ కొడతాను, మరి నాయి గుంజుకొని తిన్నప్పుడు నీందేని కొట్టాను. ఏంది నన్ను కొడతావానే? నన్ను కొట్టే అంత నీకుందా? ఓ పోరియే, తను చంపినావే. నీ నోట్లో మన్ను వాడా, దాని ఇంట్లో తెలిసినాక మనం బొంద పెడతారు. నీ దినాలు కానీ నీ దేవసాలు కాను. దీన్ని ఎవరు పట్టుకొచ్చిండ్రా? అరే నేను కాదు, మా బ్యాచ్ వేరే. నువ్వే తీసుకొచ్చినావురా, నువ్వే తీసుకొచ్చినావు, నేను తీసుకురాలే. ఊరి అక్క అది నాతో నచ్చింది కారా. ఇప్పుడు ఎట్లా? అరే బాడ్కావు నన్నంటావేమ్రా? మీరేసిన బండనే వచ్చి దాని మీద పడ్డది, ఇంకా నన్ను అంటారా? ఆ బండ పడ్డానికి కారణం మీరే. అరే ఆ పడ్డ బండ నీదేరా. చల్ నీదేరా. చల్ నాది కాదు నీదే. అమ్మతోడేరా. అమ్మతావుడు నీదే. అమ్మతోడు వేసిన అంటే ఆ బండ నాదే, నా మీకే అత్తి కావచ్చు. అరే ఏదో ఒకటి వేసి లేపందారా. సచ్చినవా అని ఉన్నావా? నేను అమ్మతోడన్నా, అమ్మతోడు అనలే, కొంచెం తప్పించుకున్నా. అత్తన్నారా? విశాల విశాల లేయే, నువ్వు చస్తే నా మీకే వస్తుంది. విశాల అరే లేతలేదురా. విశాల నాకు ఏడుపు వస్తుందిరా, భయం అవుతుందిరా. అయ్యో విశాల, నీ అమ్మ నీళ్ళు లేపుదామన్నా నీ లెక్కలేవు గారా, ఇప్పుడు ఎట్లరా? అరే ఊంచి లేపురా, ఊంచి లేపురా. లేచిందారా నువ్వు? రోజు రోజుకి ఇంత గలీజ్గానే తయారవుతున్నావు ఏమరా, ఇంత చిచ్చోరా లేక? అరే నువ్వే ఉంచి లేపురా, లేకుండా నా మీదకి వస్తుంది. విశాల సరేరా. ఏ ఆగు పాడుకో, నేను ఇంకా సావలేను. ఉంచితే చచ్చేటట్టున్నా. అమ్మా సచ్చు లేచిందిరా. అరే నేను సేఫ్ రా, లేచినావా? ఓ మ్యాగీ, ఓ వెంకటే, నందు వీళ్ళు ఏడవేరు. కొంపదీసి పందుగిట ఎత్తుకపోయినా ఏంది వీళ్ళను కనబడతలేరు. ఉండరా? అరే ఇక్కడ అయిపోయినాయి, వేరే షర్ట్ కోదాం పాలిరా. పారే పారే. అరే పులి కావచ్చురా. చల్ ఇక్కడ పూలు ఎక్కడిరా? నాకు తెలిసి అడిగిపోంది కావచ్చు.
అవ్వ ఈ కట్టం పగోని కూడా రావద్దురా అయ్యా. ఉరుకో పందొస్తుంది నీ పంది పడగాను గుడ్లో వచ్చినారా కట్టే కూర్చుందా ఏ పాని మొత్తం. ఓ బోరగాన్లు నేనేరా ఇదిగో ఉరకబడుతురే. ఏంద్రా ఏంటి గల్లకెళ్ళి మేము అడవి పని అనుకొని దర్శక వచ్చినాం. నేను అప్పని గొడ్డొరినట్టు అడుగుతాను, మిమ్మల్ని పిలిచేదే పిలుస్తాను. మీరు మాత్రం మొత్తానికి సప్పులే సైలేదు. సరేగా ఈతకాయలు తెంపిరా తెప్పుదా ఇంకా. ఈతకాయలు మస్తు తెంపినాం, నువ్వేమో టొక్కర్ లేకుండా పోయినాయి. ఏంది నేను చేయంగా పోయినాయా? నేను చేయంగా పోయినాయి. నువ్వేమో అడవి పంది లెక్క పొదల నుంచి లేత్తివి, మేము నిజంగానే అడవి పంది అనుకొని ఆగం కింద మీద పడుకుంటూ ఉరుకుతివి. ఆ ఉరుకుట్లా వేడవేనవో ఏమో. అయ్యో అట్లనా? సరే పోతా పోనీ అని మళ్ళీ తెంపుదాం పారి. అక్కడ చీకటి గానే పట్టే, నువ్వు తెంపుకుంటే ఇన్నే ఉండు, మేము పోతాం. అరే పారే పోదాం. మరి ఈ నీళ్లు నీళ్లు నీ మీదే పోసుకో. అయిపోయి